తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ సంస్థ ఎలీ లిల్లీ సంస్థ హైదరాబాద్లో 9,000 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు ఐసీఐసీలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్లో సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎలీ లిల్లీ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పరిశ్రమలు పెట్టే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అన్నారు. నగరంలో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయన్నారు. 40% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లు హైదరాబాద్లోని ఉత్పత్తి అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.